పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తుంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఉన్నాయో పెదకూరపాడు నియోజకవర్గం సంబంధించినటువంటి క్రోసూరు కానీ, అచ్చంపేట కానీ, బెల్లంకొండ, పెదకూరపాడు మండలాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంతేకాకుండా కూడా ఈ ఎక్కడైతే ఉందో క్రోసూరు మండలం దొడ్లేరుని పూర్తిగా కూడా వర్షం నీరు చుట్టుముట్టేసింది. దీంతో నిన్న ఎవరైతే ఉన్నారో గుంటూరు పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అరుణ్ బాబు కానీ, ఎస్పీ శ్రీనివాసరావు కానీ, అంతేకాకుండా ఆర్డీఓ అధికారులు కానీ అందరూ కూడా ఆ దొడ్లేరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ చెరువు తెగి నీళ్లు ఊర్లోకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి చెరువు కూడా గండి కొట్టడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక రాజుపాలెం మండలం నుంచి ఏదైతే ఉందో పిడుగురాల నుంచి సత్తనపల్లి హైదరాబాద్ వచ్చే రోడ్డు మార్గం ఏదైతుందో అనపాలెం దగ్గర వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి గుంటూరు కానీ, విజయవాడ వెళ్ళే, నెల్లూరు వెళ్ళే వాహనాలని కొండమూడు అడ్డ రోడ్డు నుంచి కూడా చిలకలూరుపేట మీద కూడా దారి మళ్లిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రధానంగా మనం చూస్తే కూడా ఎక్కడైతే ఉందో పెదకూరపాడు మండలం ఖమ్మంపాడు ఇటు పరస మధ్య ఉన్నటువంటి వాగు పొంగి ప్రవహిస్తుంది. అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి నుంచి సత్తనపల్లి వచ్చే రోడ్డు మార్గం. మరోవైపు ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా అంతేకాకుండా కూడా అచ్చంపేటలో ఎక్కడైతే ఉందో విద్యుత్ సబ్స్టేషన్ కానీ, అంతేకాకుండా కెనాల్ ఆఫీస్ కానీ, హై స్కూల్లో కూడా వర్షం నీళ్ళు రావడంతో మరోవైపు అచ్చిపాటి నుంచి చిగురుపాడు వచ్చే చప్టా పొంగి ప్రవహిస్తుంది. అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు ఎక్కడైతే ఉందో రాజుపాలెం అనపాలెం నుంచి బెల్లంకొండ రైల్వే మార్గం అక్కడ కూడా రైలు పట్టాల కింద వరద నీళ్ళు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రైలు పట్టాల దగ్గరకు వచ్చేసరికి ట్రైన్లు 30 స్పీడ్లోనే వెళ్ళాలని చెప్పేసి కూడా రైల్వే అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మరోవైపు ఒక ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా పల్నాడు జిల్లా పూర్తిగా కూడా జలమయమైన ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొండవీడు కోటకి కానీ, కొండవీటి ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుందో ఎక్కడైతే ఉందో తాడాపల్లి దగ్గర ఎత్తిపోతలు కూడా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు పులిచింత ప్రాజెక్టు పెద్ద ఎత్తున కూడా వరద నీరు ప్రవహిస్తుంది. దాంతో పులిచింత ప్రాజెక్టు కూడా గేట్లు పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు మాచర్ల జలపాతం ఉందో ఎగువ ప్రాంతం నుంచి వరద నిర్వహణతో జలపాతం దగ్గర కూడా భారీగా వరద నీరు చేరుకుంది. 70 మీటర్ల హైట్ నుంచి కూడా ఈ జలపాతం దగ్గర నీళ్లు పైనుంచి కిందకి పడటంతో కూడా అక్కడ పర్యాటకులు కూడా జలపాతాన్ని సందర్శించడానికి తాకిడి పెరిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లాలో పూర్తి కూడా జలమయమయ్యాయి. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా బాపట్ల జిల్లాలో ముఖ్యంగా మనం చూస్తే వేమూరు నియోజకవర్గం కానీ, రేపల్లె కానీ జిల్లాల్లో కూడా వరద ఎఫెక్ట్ కనపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. లంక గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో రేపల్లెలో కానీ, అంతేకాకుండా వేమూరు నియోజకవర్గం వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఉన్న మత్స్యకారులు ఏటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. లంక గ్రామాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్టు కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అధికారులు మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైతే ఉన్నారో ఎంఆర్ఓ స్థాయి, మండల స్థాయి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యటించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 9 లక్షల హెక్టార్ల పంట కూడా నష్టమైనట్టు జరుగుతుంది. ఆ పంటతో పూర్తిగా కూడా ఎక్కడైతే ఉన్నా ఇప్పటికే పత్తి కానీ, అంతేకాకుండా వరి పంట కానీ, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. అంతేకాక ఆ పంటలు కూడా మినుము పంటలు కానీ వీటన్నిటికి కూడా వరద ఎఫెక్ట్ పడింది. దీంతో దాదాపు 21 మండలాలు, 160 గ్రామాలు పంట నష్టం అయినట్టు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా కూడా పూర్తిగా కూడా రైతులకు అందుబాటులో ఉన్నారు. రైతులకి కూడా ఈ వరద ఎఫెక్ట్ కూడా తీవ్రంగా నష్టం వటిల్లిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు పల్నాడు జిల్లా, మరోవైపు గుంటూరు, అంతేకాకుండా కూడా బాపట్ల 3 జిల్లాలు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా వరద ఎఫెక్ట్ పూర్తిగా ఎఫెక్ట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక ఎక్కడైతే ఉందో కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా కూడా కొన్ని చోట్ల ముఖ్యంగా సత్తనపల్లి మనం చూసుకుంటే కూడా అక్కడ టౌన్లో ఒక ఇల్లు పేచీలు ఊడిపోవడంతో కానీ, పైకప్పు ఊడిపోవడంతో కూడా ఒక ఇంట్లో వాళ్ళని వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా నాగయ్య కొండ సత్తనపల్లి పట్టణంలో పూర్తిగా కూడా జలదిగ్బంధంలో ఉన్నట్టు కూడా
మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే ఇటు పల్నాడు కానీ బాపట్ల కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే వరద పూర్తిగా కూడా ఎఫెక్ట్ పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.